గ్రేటర్ బీజేపీలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అదేదో సామెత చెప్పినట్లు అసలేం లేకుండానే ఏదో జరిగిపోతున్నట్లు కలలు కనేస్తున్నారట కమలనాథులు. కొత్త లెక్కలు వేసుకుంటూ ప్రభుత్వ పదవుల కోసం కచ్చీఫ్లు వేసేసుకుంటున్నారట. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు తయారైందట తెలంగాణ కమలనాథుల తీరు. అసలు ఆ దిశగా ఏమాత్రం సంకేతాలు కనిపించకుండానే అక్కడ ఎన్డీఏకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు పలుకుతుందని ఊహించేసుకుంటూ ఇక్కడ తెలంగాణ కేబినెట్ లో చేరిపోవడానికి రెడీ అవుతున్నారంట బీజేపీ ఎమ్మెల్యేలు. తెలంగాణ మొత్తం ఒక గ్రేటర్ పరిధిలో 5 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకోగలిగింది బీజేపీ. కేంద్ర స్థాయిలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య సయోధ్య కుదురుతుందని, అది జరిగితే ఆ 5గురిలో ఒకరికి కేసీఆర్ కేబినెట్ లో ఛాన్స్ దక్కుతుందని కలలుగంటూ ఆ ఒక్కటి తమకే దక్కాలని కర్చీఫ్లు రెడీ చేసేసుకుంటున్నారంట. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కమలం పార్టీ ఢిల్లీ పెద్దలు అవసరమైతే సౌత్ రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో ఇప్పటినుంచే మైత్రి బంధాన్ని పెట్టుకునే ఆలోచనలో ఉన్నారంట. ప్రధానంగా వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావాలంటే మరికొన్ని పార్టీల మద్దతు తప్పనిసరి అవుతుందని లెక్కలు వేసేసుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ నేతలకు సంకేతాలందాయి. దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలతో దోస్తానాకు ఇప్పటినుంచే బీజేపీ అగ్రనేతలు చేయి చాపుతున్నట్లు ప్రచారం మొదలవ్వడంతో ఇక్కడ బీజేపీ నేతల్లో ఊహాగానాలు మొదలైపోయాయంట. ఆశల పల్లకిలో విహరిస్తున్న వారి ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయో కానీ ఆ ఎఫెక్ట్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై పడుతోందంటున్నారు. ఇప్పుడు అధ్యక్షుడిగా సెలెక్ట్ అయితే రేపు మంత్రి పదవి మిస్ అవుతుందేమో అని మాకు అధ్యక్ష పీఠం వద్దంటున్నారంట ఈ ఎమ్మెల్యేలు. అదేమంటే ఎమ్మెల్యేగా ఉన్న తమకు అధ్యక్ష పదవి ఎందుకు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి చాలా పనులున్నాయని సెలవిస్తున్నారంట ఒక ఎమ్మెల్యే. ఎవరి గోల వారిదంటే ఇదేనేమో.